ఉన్నారా? ఇప్పుడైతే కాంగ్రెస్ లేరు సార్. ఆయన పార్టీలకి అతీతంగా దూరం ఉన్నారు. ఎందుకంటే మీరు చూస్తే సెంటర్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో మీరు చూసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అంతంత మాత్రంగానే కాంగ్రెస్ పరిస్థితి ఉంది. కాబట్టి గత 10 సంవత్సరాలు స్టేట్లో కానీ సెంటర్లో కానీ మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన హ్యాపీగా రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధిగా ఉన్నారు. ఆటోమేటిక్గా ఢిల్లీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుగు హిందీ చెప్తుంటే తెలుగులో అనువాదంగా పనిచేశారు. ఆటోమేటిక్గా ఎంపీ ఇస్తే ఎంపీ పదవులన్నీ అనుభవించారు. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వదిలేసి వెళ్ళిన వ్యక్తుల్లో ఉండవల్లి గారు ఒకళ్ళు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఉండవల్లి గారు నిజంగా మేధావులు. అలాంటి మేధావులు డెఫినెట్గా మన రాష్ట్రానికి అవసరం. అలాంటి సేవలు అందించాలి. ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ ఆయన గుర్తించి ఆయన మంచి పోస్ట్ ఇచ్చింది. కాబట్టి కష్టకాలంలో ఉండి పార్టీకి నిలబడి అండదండగా ఉండి తన రుణం తీర్చుకుంటే పార్టీ రుణం తీర్చుకుంటే ఇంకొంచెం గౌరవిస్తే బాగుంది సార్. ఇప్పుడు ఆయన అన్న దాంట్లో కూడా కొన్ని వాస్తవాలు మనం గమనించాలి. ఎందుకంటే అవుననుకున్నా కాదనుకున్నా ఎన్డీఏ జగన్మోహన్ రెడ్డిని అంతంత దారుణంగా ఇచ్చేస్తా ఓడించింది. ఓడించినప్పుడు అంత ఇదిగా ఉన్నప్పుడు మీరు రాష్ట్రంలో వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఒంటి కాలుతో లేస్తున్నప్పుడు వాళ్ళిద్దరి సపోర్టుతో నిలబడిన ఎన్డీఏ అభ్యర్థికి మీరు ఎలా సపోర్ట్ చేస్తారు అన్న విధంగా ఈరోజు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడడం జరిగింది. అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడిన వాటిలో వాస్తవం ఉంది. ప్లస్ ఆయన అంతా కూడా ఏం చెప్పారంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు నాకు ఇంకా అర్థం కావట్లేదని ఉండవల్లి గారు చెప్పడం జరిగింది. ఉండవల్లి గారు సీనియర్ కాబట్టి ఆయనకి అర్థం కాకపోవడం లేదు, ఆయనకి క్లారిటీగా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది ఒకటి డబ్బు 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 అధికారం. ఇది తప్పించి జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ రాష్ట్ర డెవలప్మెంట్ కానీ సంక్షేమం ఇలాంటివి ఏమొద్దు. ఆయనకు కావాల్సింది ఆయన హ్యాపీగా ఉంటూ ఆయన కుటుంబం హ్యాపీగా ఉంటూ. కుటుంబం అంటే భార్య పిల్లలు అది తప్పించి ఇంకొకరు ఎవరు కాదు. కుటుంబం అంటే వీళ్ళు మాత్రమే హ్యాపీగా ఉంటే చాలు, ఇంకెవరు ఎటుపోయినా నాకెందుకు అన్న విధిగా ఈరోజు ఆయన ఎన్డీఏకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. మీకు గుర్తుందో లేదు వర్మ గారు, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఐ థింక్ నెలన్నర తర్వాత రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది. చాలామంది మహిళలు ఇదవుతున్నారు, లేదంటే చాలామంది కార్యకర్తల మీద నాయకుల మీద తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ గొడ్డలతో కానీ ఇంకో విధంగా కానీ ఎన్డీఏ సోదరులు ఎవరైతే ఉన్నారో మా మీద దాడులు చేస్తున్నారు, మా కార్యకర్తలు ఇబ్బంది అవుతున్నారని చెప్పి ఢిల్లీలో ఆయన బహిరంగ ఓ సభ పెట్టడం జరిగింది. దానికోసం 100 మంది నాయకుల దగ్గరికి వెళ్ళారు. కొంతమంది ఆయన నమ్మి వచ్చారు, కొంతమంది నమ్మి రాలా. ఈరోజు కార్యకర్తలు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ఏమన్నా జగనన్న నువ్వు సింగిల్గా వస్తాను, మరి సింగిల్గా నువ్వు ఒక అభ్యర్థికి ఎన్డీఏకి నిలబట్టవచ్చు కదా, లేదంటే పక్కన బీఆర్ఎస్ ఉంది కదా, బీఆర్ఎస్ కూడా మీ ఫ్రెండే కదా, మరి వాళ్ళే కానీ ఇంకో పార్టీ కలిపి మీరు ఇండియా కుటుంబం అవసరంలా ఎన్డీఏ కుటుంబం అవసరంలా, మీరు అందరు కలిసి ఇంకో 4th ఫ్రెండ్ 3rd ఫ్రెండ్ పెట్టి ఆ ఫ్రెండ్లో ఉన్న అభ్యర్థికి మీరు సపోర్ట్ చేయొచ్చు కదా. ఈరోజు ఎన్డీఏ అభ్యర్థికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నిన్ను నమ్మిను ఆ రోజు నువ్వేమన్నావు 170 అవుట్ ఆఫ్ 175 175 వస్తాయన్నావు. మేము మా జగనన్న చెప్పిన మాట నిజమే అని చెప్పి మేము బెట్టింగ్లు వేసినాం. బెట్టింగ్లు వేయటం వల్ల మా ఇల్లు కానీ ఒళ్ళు కానీ మొత్తం గొల్లైపోయింది. అందులో మీరు ఎగ్జాంపుల్ చూసలేదు సార్, మా పల్నాడు జిల్లాలో ఒక కార్యకర్త బెట్టింగ్ వేసి చనిపోయిన సంవత్సరం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి పరామర్శించడానికి వెళ్ళారు. ఆ పరామర్శించడానికి వెళ్ళినప్పుడే ఒక కార్యకర్త చచ్చిపోయింది సార్. మా టార్గెట్ కూటమితో పాటు జగన్ సార్, మా టార్గెట్ కూటమితో పాటు జగన్, మా టార్గెట్ కాదు సార్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల టార్గెట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు. ఎందుకంటే మొన్నటిదాకా ఈయనేమన్నారు, మేము చంద్రబాబు నాయుడుకి కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తుంది, లేదా కాంగ్రెస్ పార్టీ జనసేన సపోర్ట్ చేస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పేటీఎం బ్యాచ్ మీడియా విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ రోజు ప్రజలకు అర్థమైంది కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికో లేదా జనసేనకో సపోర్ట్ చేయట్లేదు స్వామి. మీరు దగ్గరుండి బీజేపీ అభ్యర్థికి లేదా మిమ్మల్ని ఓడించిన నారా చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టిన అభ్యర్థి కానీ మిమ్మల్ని ఓడించిన పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మీరు ఓటేశారు అంటే ప్రజలు ఏంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ సైడ్ ఉన్నారా లేదా ఎన్డీఏకి ఆపోజిట్లో ఉన్నారా అర్థం చేసుకునే పరిస్థితి ఈరోజు ప్రజలు ఉన్నారు సార్. ఏం చేస్తున్నారు వంశీ? మీరు ఎప్పటికీ మర్చిపోలేంది ఈరోజు 2 ఏళ్ళు పూర్తయింది. సో ఆనాటి అంశాలు ఇప్పుడు పరిస్థితి కంపేర్ చేస్తే ఏం చేస్తారు సార్? మీకు నాగార్జున గారికి, కీర్తన గారికి, జ్వాలాపురం శ్రీకాంత్ గారికి, 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి జూలై 25, 2019 కన్ఫర్మ్ అయింది సార్. వీళ్ళు ఎప్పుడైతే ప్రజావేదిక కూలగొట్టారో జూలై 25, 2019 వీళ్ళ ఓటమి కన్ఫర్మ్ అయింది. ఆ తర్వాత వీళ్ళు అన్నా క్యాంటీన్ ఎప్పుడైతే ఎత్తేసారో డెఫినెట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఓడిపోతుంది అని కన్ఫర్మ్ అయిపోయింది.
ఆ తర్వాత సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఇదే రోజు సెప్టెంబర్ 9, 2023 మా నాయకుడిని అరెస్ట్ చేసినటువంటి రోజు. ఈ రోజు ఏమైందంటే సార్, సింగిల్ నెంబర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్ఫైన్ అవబోతా ఉందని అనుకున్నాం. కాకపోతే ఒక 2 ఎక్కువ వచ్చాయనుకోండి, అది వేరే విషయం. సో ఈ రోజు పరిస్థితులు ఆ రోజు పరిస్థితులు చూసుకుంటే సార్, మా బలమేంటో మాకు నిరూపితమైంది. మాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు. మీకు నిజంగా 164 సీట్లు వస్తాయని అనుకున్నారా? అనుకున్నాం సార్. సార్ నేను జూన్ 4వ తారీఖు రిజల్ట్ అయితే జూన్ 2వ తారీఖున నా సోషల్ మీడియా ఖాతాలో నేను పెట్టాను 160 పైగా మేము గెలుస్తున్నాం అని చెప్పేసి మేము పెట్టాం. నేను అనుకుంది ఏంటంటే 165 దాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ నెంబర్ కన్ఫైన్ అవుతుంది అని నేను డెఫినెట్లీ అనుకున్నా. కాకపోతే 2 ఎక్కువ వచ్చాయి నేను అనుకున్న దానికంటే కూడా. అప్పుడు పరిస్థితులు ఏంటి? చాలా ఇబ్బందికరంగా ఉండేదా సార్? నేను ఇదే డిబేట్ లో చాలా సార్లు చెప్పాను. 2019 నుండి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ తోటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంతో పోరాడిన ప్రతి ఒక్కడు కూడా స్వాతంత్ర సమరయోధుడితో సమానం. మేము రాష్ట్రానికి పట్టినటువంటి పీడన విరగడ చేయడంలో మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మా కుటుంబ సభ్యులు సైతం పక్కన పెట్టి పోరాడాం మేమంతా కూడా. ఈ ప్యానెల్లో ఉన్నటువంటి ముగ్గురం, తమ్ముడు నాగార్జున కావచ్చు, కీర్తన గారు కావచ్చు, మేము ముగ్గురం కూడా ప్రాణాలకు తెగించిన పోరాడినటువంటి పరిస్థితి అది. ఇక సార్ ఆ రోజు అరెస్ట్ కూడా సెప్టెంబర్ 9, 2023 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మే 29, 2019 నుండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఏ అవకాశం దొరకకపోతే, ఇక ఇప్పుడు కూడా అరెస్ట్ చేయకపోతే, ఇక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి వ్యక్తిని నాలాగా నువ్వు కూడా జైల్లో ఉన్నావని చెప్పి అలా చేయటానికి అవకాశం లేకుండా పోతది అని చెప్పి హడావిడిగా ఒక తప్పుడు కేసు తీసుకొచ్చి చేసినటువంటి అరెస్టే ఈ అరెస్ట్. ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నీ కూడా మనం చూసాం. మా బలమేంటో మాకు తెలుసు. మరొకసారి ప్రజలకు నిరూపితమైంది మా బలమేంటో. ప్రపంచవ్యాప్తంగా ఏ నాయకుడికి లేనటువంటిగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే తెలుగు వారు ఎక్కడ ఉంటే అక్కడ ధర్నాలు, రాస్తారోకోల శాంతియుత నిరసనలు కూడా జరిగాయి కొన్ని చోట్ల. సో మా బలం ఏంటో మాకు నిరూపితం చేశారు సార్. అలాగే ఆ రోజు మాకు తోడుండి మా కోసం వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. కూడా నిర్ణయం తీసుకోవడానికి ఇదే కదా బలమైన కారణం? అవునండి, అవునవునవును, ఇదే కారణం. చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి ఉన్నప్పుడు ఆయనకు ములాఖత్ అయ్యి బయటకు వచ్చేసి జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తా ఉన్నాయని చెప్పేటటువంటి మాట చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అలా ఒక బీజం పడింది. ఆ తర్వాత బీజేపీ కలిసింది. మనం చూసుకుంటే రిజల్ట్ వస్తే 164. సో దీనికి అంతటికీ కూడా ఒక ప్లాన్ అనమాట. ఇకంతే జగన్మోహన్ రెడ్డి గారి పతనాన్ని ఎవరూ ఆపలేకపోయారు. జూలై 25, 2019 ప్రారంభమై జూన్ 4, 2024 ముగిసింది. సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావడం అనేది ఇక చూసుకోవచ్చు. ఓకే, కీర్తన గారు. నమస్తే వర్మ గారు. కీర్తన గారు, 2 ఏళ్ల క్రితం మీ అనుభవాలు, మీ పరాభవాలు, ఈరోజు మీ పరిస్థితి. ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి 99 వీక్షకులకు నమస్కారం సార్. అగత్పాతాలనికి తొక్కుతానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మాట నెరవేర్చుకున్న రోజు ఇది. ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట ఏ ముహూర్తాలు అన్నారో కానీ ఆ మాట నిజంగా అది ప్రజలు కాంక్షించిన మాట. అగత్పాతాలనికి తొక్కకపోతే రాష్ట్రం ఈ రోజు అసలు ఏపీ అనేది ఒక రాష్ట్రంగా ఉండేది. అది జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో నాశనం అయ్యింది. అందరూ వలసలు వెళ్ళిపోయారు అని రేపు మనం ఎక్కడ పుస్తకాలు చదువుకోవాల్సి వచ్చింది. అటువంటి స్థితికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వెళ్ళారు. అండ్ నేను ఇంకో విషయం చెప్పాలంటే, మాకు కూడా ఇప్పుడు ఆలోచిస్తుంటే నిజంగా మేమైనా అంత ఫైట్ చేసిందని మాకే ఆశ్చర్యంగా ఉంది సార్. ఎందుకంటే మాకు ఏ ఆలోచన లేదు, ఏమైతే తెలియదు, కేసులు పెడితే ఏంటి, మా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, బిడ్డల పరిస్థితి ఏంటి. అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే నమ్మకం, ఆయన వెంట పయనించాలని ఒకే ఒక సిద్ధాంతం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలు భరించలేక ప్రజల్లోంచి పుట్టిన నాయకులుగా మమ్మల్ని మేము కన్సిడర్ చేసుకోవాలి. అటువంటి వాళ్ళం అంత ఫైట్ చేస్తే మమ్మల్ని ఎంత దూషించారు, ఎంత నాశనం చేయడానికి ప్రయత్నించారు, ఎన్ని కేసులు పెట్టించారు, కొట్టించారు, హత్యలు గావించారు, ఆడవాళ్ళని అయితే పచ్చిగా దూషించారు. ఇన్ని పడి ఈ రోజు మనము ఆ అంధకారం నుంచి విముక్తి కల్పించి రాష్ట్రాన్ని సుపరిపాలన దిశగా తీసుకొని వెళ్తుంటే
ఇప్పటికి కూడా మా పైన ఏడుస్తూ 11 సీట్లు గెలిచిన వాళ్ళు కూడా అసెంబ్లీకి రాకుండా మళ్ళీ మాకు ప్రతిపక్ష హోదా కల్పించండి, ప్రత్యేక హోదా కల్పించండి అని అడ్డమైన వాగుడు వాక్కుంటూ ఇటువంటి రాంగ్ స్టేట్మెంట్స్ పాస్ చేయడం తప్ప, లేదంటే చిల్లర కామెంట్స్ పాస్ చేయడం కోసం ప్రెస్ కాన్ఫరెన్స్ ఇప్పుడు కూడా రావడం తప్ప ఏం మంచి చేయాలనుకుంటున్నారు? ఇటువంటి ప్రభుత్వం ఇంట్లో ఉండడం బెస్టా, లేదంటే పరిపాలనలో వీళ్ళు భాగస్వాములు అయి ఉంటే బాగుండా? నిజంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం, అలాగే ఆ రోజు చాలా కీలకమైన స్టేట్మెంట్ పొత్తులో పోతానన్న మాట చెప్పడం, ఆ రోజు టీడీపీకి పవన్ కళ్యాణ్ గారి అవసరం చాలా ఉంది సార్. ఎందుకంటే ఒక నిస్సహాయ స్థితిలో, ఒక బాధలో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు. లోకేష్ అన్న ఒంటరి పోరాటం, తల్లి గారు ఇలా క్యాంపెయినింగ్, ఆవిడొచ్చి మహిళల్ని కోఆర్డినేట్ చేస్తూ తిరుగుతున్నారు. చాలా అసలు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మనం అందరం కలిసి కట్టుగా పోదాం, రాష్ట్రంలో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారు వెనుక మనం అందరం ఉందాం అని ఒక స్టాండ్ తీసుకొని నిలబడి నిజంగా చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని చెప్పాలి. అటువంటి నాయకుడిని మనం కాపాడుకుందాం. సో మనం ముందుకు సాగుదాం కలిసికట్టుగా అని డెసిషన్ తీసుకోవడానికి మూల కారణం జగన్మోహన్ రెడ్డి గారి అహంకారం, ఆయన తీసుకున్న స్టెప్స్. అసలు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తే మళ్ళీ వీళ్ళు కలిసిపోతే ఖచ్చితంగా నేను ఓటమి పాలవుతానని ఎన్ని చీప్ స్ట్రాటజీస్ పెట్టాడంటే మమ్మల్ని మీరే చూసుంటారు సార్. ఇదే డిబేట్ లో జెండా కూలీలు అండ్ ఎంత అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ మీకు ఒక కండువా ఉండదు, ఒక అజెండా ఉండదని మమ్మల్ని, టీడీపీ వాళ్ళని మమ్మల్ని ఎంత నీచంగా దూషించారు. అటువంటివన్నీ భరించి సహనంగా ఈ రోజు ముందుకు సాగాం కాబట్టే ప్రజలు కోరుకున్న తీర్పు మాకు దక్కింది. మరొక విషయం మీరు అంటున్నారు, మీరు ఊహించారా ఇంత గెలుపు వస్తుందని? జగన్మోహన్ రెడ్డి ఊహించి చెప్పాడా వైనాట్ 175 అని? జగన్మోహన్ రెడ్డి ఊహించి చెప్పాడా వైనాట్ కుప్పం అని? జగన్మోహన్ రెడ్డి గారు ఊహించి చెప్పారా వైనాట్ మంగళగిరి, వైనాట్ పిఠాపురం అని చెప్పాడా? జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎక్కడ గ్రౌండ్ సర్వే రిపోర్ట్స్ తీసుకోకుండా ఒక అహంకారపూరితమైన ధోరణితో, తన దగ్గర ఉన్న డబ్బుతో, తనకున్న రౌడీయిజంతో రాజ్యం వెళ్దామన్న ఆకాంక్షతో ముందుకు వచ్చాడు తప్ప ఎక్కడ కూడా ప్రజల మీద ఉన్న అభిమానం, ప్రజలకు తను చేసిన మంచి తను కాపాడుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఈ రోజు మేము సూపర్ 6 తో ముందుకు వచ్చాం, మా ఒక్క హామీని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం. తన అంధకార దిశగా రాష్ట్రాన్ని పెట్టినా కూడా మేము ఉన్న కొద్దిపాటి వనరులు యూటిలైజ్ చేసుకుంటూ రాష్ట్రానికి ఇస్తానన్న హామీలు ఇచ్చుకుంటూ అన్ని వర్గాల ప్రజల్ని సంతోషంగా చూసుకుంటూ ముందుకు సాగుతున్నాం. నిజంగా గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఎన్డీఏకి ఈ రోజు చరిత్రలో ఒక రోజు అంటూ ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం అంటే బికాస్ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అగత్ పాదాలనికి తొక్కుతారనే స్టేట్మెంట్ ఇది. అది బాగా గుచ్చుకుంది జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన పతనానికి నాదైన స్టేట్మెంట్ అది. ముఖ్యంగా మేము ఒకటి చెప్తున్నాం, ఇలాగే మా కూటమి ప్రభుత్వం ముందుకు సాగాలి, 15 ఏళ్ళు 20 ఏళ్ళు కంటిన్యూ అయ్యి ఆంధ్ర రాష్ట్రం ఇంకా ముందు మంచి రాష్ట్రంగా ఎదిగి మనం కోరుకుంటున్న సుపరిపాలన ప్రజలకు ఇలాగే అందిస్తూ మా బిడ్డలు సుభిక్షంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అంటే ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో తెలుగుదేశం శ్రేణులు కావనియండి, తెలుగు మహిళలు కావనియండి, వీర మహిళలు కావనియండి, హెరాస్మెంట్లు వస్తున్నాయట. ఇప్పటికీ అది కట్టడి జరగట్లేదట, నిజమా? అది 100% ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సింది. అది ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా మహిళలు అన్నాక ఈజీ టార్గెట్ కాదండి. ఇప్పుడు వాళ్ళ కాలంలో ఉన్నప్పుడు, వైసీపీ కాలంలో ఉన్నప్పుడు చాలా చెప్పారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు, అరాచకాలు మేము వస్తే ఇచ్చేస్తాం. మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎవరిని నిందించాలి? ఇప్పటికీ అది తగ్గట్లేదంటే సార్, కాన్సన్ట్రేట్ చేస్తున్నా వీళ్ళకున్న అల్లని మూకలు, వీళ్ళకున్న డబ్బు ప్రభావం బాగా చూపిస్తున్నారు. సో వీళ్ళకున్న ఫేక్ అకౌంట్స్, ఎస్పెషల్లీ సజ్జల భార్గవ్ గారు ఇన్స్ట్రక్షన్స్ మీద కొన్ని పెయిడ్ ఛానల్స్, పెయిడ్ అకౌంట్స్ వెలుస్తున్నాయి. ఇవి పర్టికులర్ గా మీరు జనసేన పవన్ కళ్యాణ్ గారి లోగోతో, అలాగే సిబిఎన్ ఐటీడీపీ లోగోస్ తోనే ఉంటాయి. కానీ మా దగ్గరకు వచ్చి మా కామెంట్ సెక్షన్ లో పచ్చి బూతులతో క్రిటిసిజం చేస్తూ ఉంటారు. సో ఇటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత కూడా మనం ఎలా వీళ్ళు మన వాళ్ళు కాదని చెప్పగలుగుతారు? సో క్రిటిసిజం అనేది అది ఏ ప్రభుత్వంలో ఉన్నా మహిళలకు ఖచ్చితంగా జరుగుతుంది. మహిళలు ఒక స్టెప్ ఎక్కడ వెనకేస్తారు? వాళ్ళని నీచంగా దిగజారి మాట్లాడినప్పుడే. ఈవెన్ నా దగ్గర కూడా చాలా మంది నా ఫ్యామిలీ మెంబర్స్ అడిగేది ఒకటే, నీ కామెంట్ సెక్షన్ చూస్తున్నావా నువ్వు అని అడుగుతారు. ఎందుకు అలా అంటున్నారా? నేను ఒకసారి చెక్ చేసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది, ఇంత వల్గర్ గా ఉంటాయా కామెంట్స్ అని. అంటే వాళ్ళ టార్గెట్ ఏంటి? ఇట్లా మన బంధువులు, మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్ చూసినప్పుడు ఈ మాటలు మనకు అన్నప్పుడు మనం ఒక మెట్ వెనక్కి వెళ్తాం. సో ఆ స్థితికి మా మైండ్ సెట్ ని తావాలని టార్గెట్ వాళ్ళు మహిళల్ని చేస్తారు. సో మేము చూడటం అవాయిడ్ చేయడం మొదలు పెట్టాం. కానీ రాబో రోజులో దీని మీద గట్టి చర్యలు అయితే చేపడతారు సార్. ఎందుకంటే అనిత గారు కానీ, మా పార్టీ నుంచి నాగబాబు గారు కానీ దీని మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టున్నారు. సో ఈ అకౌంట్స్ ని ఖచ్చితంగా చర్యలు అయితే చేపడతాము. మీరు వర్రారెడ్డిని చూశారు, బోరగడ్డ అనిల్ని చూశారు, పోసాని కృష్ణమూర్తి, సిరెడ్డిని, ప్రతి ఒక్కరిపైన కట్టడి చేశాం. సో అలాగే వాళ్ళకన్నా పెద్ద ఇదేం కాదు కదా వీళ్ళు. సో వీళ్ళ మీద కూడా 5 రూపాయలు పేటిఎం కోసం చేసే పేటిఎం కార్యకర్తలు వీళ్ళు.
వీళ్ళు 5 రూపాయల పేటీఎం కోసం ఎంతైనా దిగజారి మాట్లాడగలుగుతారు. వైసీపీ అధికార ప్రతినిధి గారు లేరు కానీ నేను చెప్తున్నాను, 5 రూపాయల పేటీఎం కోసం తల్లిని చెల్లిని తిట్టించిన బ్యాచ్ ఎవరన్నా ఉన్నారంటే అది వైసీపీ. సొంత చెల్లి పైన కూడా నీచంగా ట్రోల్స్ చేయించిన బ్యాచ్ ఎవరన్నా అంటే వైసీపీ సోషల్ మీడియా క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళే. వాళ్ళ చెల్లి గురించి క్యారెక్టర్ అసెస్మెంట్ చేసి ఎంత నీచంగా మాట్లాడారంటే మనందరికీ తెలుసు. వాళ్ళ అమ్మగారి గురించి మాట్లాడారు, వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చిన ప్రతి మహిళ గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి అంటూనే సొంత చెల్లిని తల్లిని తిట్టించాడు. సో కాలం ఇట్లనే ఉండదు, మనం గమనిస్తూనే ఉన్నాం. కట్టడి చేయడానికి అన్ని ప్రయత్నాలు ఈ ప్రభుత్వం చేస్తుంది, అదైతే నేను హామీ ఇస్తాను. నాగార్జున గారు ఏంటి 2 ఏళ్ల క్రితం ఇప్పుడు మీరైతే పుంజుకోలేదు, వాళ్ళైతే పుంజుకున్నారు, సక్సెస్ఫుల్గా వెళ్ళారు, మీ పరిస్థితి ఏంటి? ఆనాటికి ఈనాటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? ఇప్పుడు సోదరి కానీ లేదంటే మా సోదరుడు కానీ మేమైనా కానీ మా ముగ్గురి ఇంటెన్షన్ ఏంటంటే ముందు రాష్ట్రం బాగుండాలి సార్. మేము కలిసినా కలపైనా మా పార్టీలు సపరేట్ అయినా మా ఉమ్మడి ఆశయం ఏంటంటే రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి ఒక ఇంటెన్షన్తోనే మేము పనిచేసాం. ఆ పనిచేసిన దానికి సత్ఫలితాలు ఇచ్చినాయి. దానికి జగన్మోహన్ రెడ్డికి ఓడిపోవడానికి మొదటి కారణం. ఆ తర్వాత ఏంటంటే మేము బాగుపడాలి, మా పార్టీ ముందుకు ఎదగాలని కోరుకోండి. అంటే ఫస్ట్ రాష్ట్రం ఫస్ట్, ఆ తర్వాత పార్టీ నెక్స్ట్ అన్న ఉద్దేశంతో మేము పనిచేస్తాం సార్ లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన ఆ తర్వాత ఒక రాక్షసుల చేతిలోంచి పార్టీ బయటపడింది కాబట్టి, ఆ రాష్ట్రం బయటపడింది కాబట్టి ఇప్పుడు అంతో కొంత ముందుకు వెళ్ళాం. ఇప్పుడు మా పార్టీ బాగుపడటానికి మేము ఏం చేయాలి ఏంటి ఆ కార్యాచరణ అనేది చేపడుతున్నాం సార్. సరే మీరు అన్నట్టు ఈరోజు ఎస్పెషల్లీ నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజు, కానీ ఒక్కడైతే మనం చెప్పొచ్చు కదా సార్, ఒక రాత్రి దాదాపు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎదుడుకులు ఎదుక్కుంటా ప్రజల సేవ చేసిన ఒక వ్యక్తికి తన జీవితంలో కాలు రేసుకొని చెప్పుకోదగ్గ విజయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు కట్టిపెట్టారు. నెక్స్ట్ ఒక రాత్రి పార్టీ పెట్టిన 10 సంవత్సరాలు అసలు సక్సెస్ లేక తనలో తను మదన పడతా ఏం చేయాలరా బాబు అన్న టైంలో కాలు రెత్తుకునే విధంగా ఎక్కడ 21 ఎమ్మెల్యేలు పోటీ చేసి 21 ఎమ్మెల్యేలు గెలిపించి 100కి 100% దేశంలోనే ఫస్ట్ టైం అంత స్ట్రైక్ రేట్ ఇచ్చారు. ఒక రాత్రి వైనాట్ 175 అని చెప్పి విర్రవీగి తన డబ్బు మదంతో ఏ కులాల్ని మతాలని అడ్డం పెట్టుకొని జనాలు హింసించాడో అలాంటి అతన్ని పార్టీ లేకుండా ఈరోజు చేసిన వ్యక్తి అని ఒక రాత్రి. అలాగే మనం మర్చిపోకోసారి ఇదే రాత్రి ఒక మదంతో ఒక దొరతనంతో ఎందుకు ఇక్కడ నారా చంద్రబాబు గారి గురించి మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు, ఆయనకి ఏం సంబంధం చెప్పి నోటు తూలిన వ్యక్తి యొక్క పార్టీ ఈరోజు తెలంగాణలో కనుమరుగుపోయింది. అంటే ఒక్క రాత్రి, అంటే రాజ్యాలే తిరగబడాలంటే ఒక్క రాత్రి అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ సార్. అది జగన్మోహన్ రెడ్డి గారు. ఇందాక మా సోదరులు కూడా చెప్తా లేదా మా సోదరి అనుకుంటా అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 175 వస్తాయని ఆయన ముందుగా ఊహించుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి 175 అవుట్ ఆఫ్ 175 వస్తాయని చెప్పి ఆయన అనుకోలే. ఎస్పెషల్లీ ఆయన గవర్నమెంట్ ఫామ్ చేద్దాం ఆయన కూడా అనుకోలే. ఆయనకి లైక్ ఒక 60 సీట్లు 70 సీట్లు వస్తే ఓటమైతే ఓటమవుతాను, అంత దరిద్ర పరిపాలన నేను చేశాను, కానీ ఒక అపోజిషన్ లీడర్ వచ్చింది, గౌరవప్రదమైన ఓటమి వచ్చింది, దీని నుంచి నేను తప్పుకోవటానికి ఏం చేయాలరా బాబు అన్నప్పుడు అలా నారా చంద్రబాబు నాయుడుకి అరెస్ట్ చేసి నైతికంగా ఆర్థికంగా ఇంకో విధంగా ఇబ్బంది పెట్టడం వల్ల నేను గెలవచ్చేమో అని ఒక రాజకీయం చేశాడు. ఆ రాజకీయం వల్ల అతనికి రావాల్సిన సరదాగా నార్మల్గా ఎలక్షన్ అయితే 60-70 సీట్లు గెలుచుకొని ఓడిపోయేవాడే. కానీ ఈ తప్పు చేయటం వల్ల ఆయన 11 సీట్లకు ఓడిపోయాడు. 11 సీట్లు పడిపోవడమే కాదు, ఈరోజు ఆ పార్టీ ఉంటుందా లేదా దాదాపు 10-15 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పదవికి దూరం అయిపోయాడు. సార్ ఇప్పుడు ముంచుకోవాలి సార్. మీరు ఎస్పెషల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే మా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు మాకు ఎన్ని పోటీ పొడిచింది ఎవరంటే ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎన్ని పోటీ పొడిచారు. ఏమని రాజశేఖర రెడ్డి గారిని కేసులు పెట్టమని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసామని, లేదా ఇంకొక అని చెప్పి మా దగ్గర ఉన్న ఓటు బ్యాంక్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు లాక్కోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు లాక్కోవడం ఏంటి ఇది నిజమే కదా సార్. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఓటు బ్యాంక్ మొత్తం ఎవరి దగ్గర ఉంది? వైఎస్ఆర్సీపీ దగ్గర ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ దగ్గర ఉన్న సీనియర్లు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఏమనుకుంటారు, ఇది కూడా కాంగ్రెసే అన్న భావంలో వాళ్ళు ఉన్నారు. మరి ఆ ఓటు బ్యాంక్ మొత్తం మాకు రావాలంటే వైఎస్ఆర్సీపీకి ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ పుంజుకుంటుందన్నా? పుంజుకోవాలి సార్, పుంజుకోవడానికి ప్రయత్నాలు కూడా మేము చేస్తున్నాం. కానీ అంత ఈజీ అని నేను చెప్పను. కాంగ్రెస్ పార్టీ పుంజుకోవటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంత ఈజీ కాదు. కానీ
2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి 100కు స్ట్రైక్ రేట్ సంపాదించారు. 21 సీట్లకు పడిపోయి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అత్యధిక మెజారిటీ గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటిది మిరాకిల్స్ ఎందుకు జరగవు? మా దాంట్లో ఎందుకు జరగవు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు మాట తిప్పి మడం తిప్పడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే తెలుసు. కులాల మధ్య గొడవ పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓటు బ్యాంక్ ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ దాంట్లో చదువుకున్న వాళ్ళు కానీ కొన్ని రెడ్డి సామాజిక వర్గం చెంది కానీ మనం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సపోర్ట్ చేయాలి అన్న రీతికి జనాలు వెళ్ళిపోతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఎన్డీఏకి వెళ్ళలేరు, టీడీపీకో జనసేనకు వెళ్ళలేరు కదా. ఇంకా ఆల్టర్నేటివ్ ఏముందన్నప్పుడు ఫస్ట్ గుర్తొచ్చే పార్టీయే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుంది వైఎస్ఆర్ గారి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారికి. మీరు నిన్న కాక మనం చూస్తే రాజారెడ్డి గారు కూడా ఈరోజు రావడం జరిగింది సార్. మీరు చూస్తే రాజారెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారు దాదాపు 29 ఏళ్ళకి 30 ఏళ్ళకి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఈరోజు రాజారెడ్డి గారి వయసు అంటే వైఎస్ షర్మిలారెడ్డి గారి యొక్క కొడుకు రాజారెడ్డి గారి వయసు కూడా 25-26 సంవత్సరాలు. నెక్స్ట్ 3-4 ఇయర్స్ ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి మేము ఈ రాజారెడ్డి గారు కూడా ఎలక్షన్లో పోటీ చేస్తారు. ఎలాగైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే ఏ వయసులో అయితే ఎమ్మెల్యే అయ్యారో అదే విధంగా రాజారెడ్డి గారు కూడా ఎమ్మెల్యే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే రాజారెడ్డి గారికి ఆ పేరు ఎవరు పెట్టారంటే రాజశేఖర రెడ్డి గారే నాకు చాలా ఇష్టమైన మనోడు. సో ఇతనికి నేనే పేరు పెట్టాలని చెప్పి వాళ్ళ తండ్రి గారు పేరు పెట్టుకున్నారు. అందుకని రాజారెడ్డి గారి పేరు పెట్టడం జరిగింది. ఇంకపోతే మేనమామ ఎవరైతే ఉన్నారో మేనమామని జనాలు నమ్మే విధంగా లేరు. ఎస్పెషల్లీ రాజారెడ్డి గారికి ఎటువంటి అలవాట్లు లేవు. నిన్న కాక మన రాజకీయంలోకి వస్తే ఆ వాళ్ళ మీద కూడా వీళ్ళు ఫేక్ ప్రచారం చేయడం మొదలు పెట్టారు సార్. ఇందాక చూస్తే మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఏంటి మరి కూటమి వచ్చిన తర్వాత కూడా ఈ ఫేక్ ప్రచారం కానీ ఈ బూతులు తిట్లు కానీ ఎందుకు కావట్లేదు అడుగుతున్నారు. ఎస్పెషల్లీ దానికి వీళ్ళు కూడా ఫెయిల్యూర్ అని చెప్పాలి. నారా చంద్రబాబు నాయుడు నిన్న కాక మొన్న మీటింగ్ కూడా చెప్తే దీని మీద ఒక చట్టం తీసుకొద్దాం, చట్టం తీసుకుంటే ఆటోమేటిక్గా అన్నీ మనం కంట్రోల్ చేయొచ్చు అంటున్నారు. నిజంగా కనుక దేశంలో కనుక రాష్ట్రంలో కనుక చట్టాలు తీసుకొస్తే భావ ప్రకటన స్వేచ్ఛ అనే దాన్ని అడ్డం పెట్టుకొని ఎలా పడితే అలా సోషల్ మీడియా అడ్డం పెట్టి ఎలా పడితే అలా తిడుతున్నారు. తిట్టడానికి కూడా కులాన్ని తిట్టడానికి మతాలు తిట్టడానికి కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఎలా అనుకుంటున్నారు. అలాంటి చట్టం తీసుకొస్తే దీనికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. ఓకే వంశీ, ఏంటి మీరు వచ్చిన తర్వాత కూడా ఏం మార్పు జరగట్లేదు? అదే వీర మహిళల్ని ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు చేస్తున్నారట. మీ తెలుగు మహిళల్ని కూడా అదే పరిస్థితి అని. సార్ ఇప్పుడు మేము పాలన మీద దృష్టి పెట్టాం సార్. నాగార్జున గారు ఇంత సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు ఇప్పుడు దాకా. ఓకే ఒక్క నిమిషం వంశీ ఆయన జ్వాలాపురం శ్రీకాంత్ గారికి ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టున్నది. లక్ష్మణ్ జాయిన్ అయ్యారు. ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడదు. కానీ లక్ష్మణ్ చెప్పండి వర్మ గారు. ఏంటి ఉండవెల్లి గారు జగన్మోహన్ రెడ్డి గారిని అసలు నిప్పులు చెరుగుతున్నారు? ఒకసారి బయట వినండి, బయట ప్లే చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయితే అది ఎలా వేస్తుందో నాకు అర్థం అవట్లే. మరి ప్రకటించినట్టు పేపర్లో చూశాను. మీరు కూటమికి వ్యతిరేకంగా పోటీ చేసి ఎలక్షన్లో ఓడిపోయి అంత ముందు ఎలక్షన్లో కూడా కూటమికి వ్యతిరేకంగానే పోటీ చేశారు 14లో. సరే 19లో విడిపోయింది, మెయిన్ తెలుగుదేశం పార్టీ అయింది. 24లో కూటమి బీజేపీ జనసేన టీడీపీ కలిపి పోటీ చేసి మిమ్మల్ని ఓడిస్తే మీరు ఆ బీజేపీ అభ్యర్థికి ఏ కారణం మీద ఓటేస్తానంటున్నారు నాకు అర్థం అవ్వలే. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయితే అది ఎలా వేస్తుందో నాకు అర్థం అవట్లే. మరి ప్రకటించినట్టు పేపర్లో చూశాను. మీరు కూటమికి వ్యతిరేకంగా పోటీ చేసి ఎలక్షన్లో ఓడిపోయి అంత ముందు ఎలక్షన్లో కూడా కూటమికి వ్యతిరేకంగానే పోటీ చేశారు 14లో. సరే 19లో విడిపోయింది, మెయిన్ తెలుగుదేశం పార్టీ అయింది. 24లో కూటమి బీజేపీ జనసేన టీడీపీ కలిపి పోటీ చేసి మిమ్మల్ని ఓడిస్తే మీరు ఆ బీజేపీ అభ్యర్థికి ఏ కారణం మీద ఓటేస్తానంటున్నారు నాకు అర్థం అవ్వలే. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయితే అది ఎలా వేస్తుందో నాకు అర్థం అవట్లే. మరి ప్రకటించినట్టు పేపర్లో చూశాను. మీరు కూటమికి వ్యతిరేకంగా పోటీ చేసి ఎలక్షన్లో ఓడిపోయి అంత ముందు ఏంటి లక్ష్మణ్ ఇది? వర్మ గారు ఆయన చాలా సీనియర్ నాయకుడు. ఆయనకి అన్ని రకాలైనటువంటి రాజకీయ అవగాహన కలదు. ఆయన చాలా ఎనాలిసిస్ చేస్తారు. ఆయనకి ఏ రోజున ఏం మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడతారు, తప్పులేదు దాని గురించి. ఎందుకంటే ఆయన దగ్గర 30-40 సంవత్సరాలు ఆయనకి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. కాదు మీ వైఖరి ఏంటని? ఇప్పుడు కూటమితో ఓడిపోయి వాళ్ళతో 11 సీట్లకు వచ్చి ప్రతిపక్ష హోదా ఇవ్వం పో అని చెప్పి వాళ్ళతో అనిపించుకుంటే మళ్ళీ వాళ్ళకి వెళ్ళి మీరు మద్దతు ఇవ్వడం ఏంటి? ఇదేం రాజకీయం అంటున్నారు? వినాలి సార్, ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది పార్టీ పెట్టడానికి, పార్టీ పునాది వేయడానికి గల కారణం ఏంటంటే మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మేము పార్టీ పెట్టడం జరిగింది. సో అలాగే కాంగ్రెస్ పార్టీ ఆ రోజున ఎవరైతే ఉన్నారో ప్రణబ్ ముఖర్జీ గారు అనుకుంటా, ఆ రోజులో ఆయన కూడా రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా ఆయనకి మేము సపోర్ట్ చేసాం. అది మీరు గుర్తు చేసుకోవాలి.
ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కూడా రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒకలాగే ఉండాలి, ఒకలాగానే చేయాలన్న ఆలోచన విధానం ఏమి ఉండదు. ఈరోజు మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టి ఆయన సీట్లు తీసుకోకుండా పొత్తులోకి భాగంగా నేను కూడా కూటమిలో ఉన్నాను, అయితే నేను పోటీ చేయను అని చెప్పాను. 2019కి వచ్చేసరికి ఆయన సింగిల్గా పోటీ చేసి 2024 వచ్చేసరికి వాళ్ళు పొత్తులోకి వెళ్ళారు. రాజకీయాల్లో వచ్చేసరికి ఒక్కొక్క వ్యూహం అనేది ఆ రాజకీయ నాయకుడు యొక్క కాదు. ఇందులో మీ వ్యూహం ఏంటి? ఎన్డీఏకి మద్దతు ఇవ్వడంలో మీ వ్యూహం ఏంటి? ఎన్డీఏకి ఇప్పుడు సార్ మేము మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎన్డీఏ ప్రవేశపెట్టినంత అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తాడు. అది కదా మీరెందుకు బయటపడ్డారు? ఇది కదా ఇక్కడ రాజకీయ చర్చ. వినాలి సార్, మేము బయటపడడం అంటే ఎవరైతే సరే మేము మద్దతు ఇచ్చిన ఇవ్వకపోయినా అభ్యర్థి గెలుస్తాడని అదే అంటున్నాను. మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా అభ్యర్థి గెలుస్తాడు కాబట్టి మీరెందుకు ఇచ్చినట్టు? అది మీకు డ్యామేజ్ కాదా? మీకు ప్లస్ లాజిక్ సార్ మీకు అర్థం కావట్లా. మేము సపోర్ట్ చేసిన చేయకపోయినా ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలుస్తారు. గెలిచినప్పుడు కూడా మా సపోర్ట్ కావాలని మమ్మల్ని ఎందుకు అడిగారు అంటున్నా. వాళ్ళకి అవసరం లేదు కదా. సరే రేపు కాదండి, ఇప్పుడు కాంగ్రెస్ అడిగితే కాంగ్రెస్ మద్దతు ఇస్తారా? రేపు కాంగ్రెస్ కలిసి వెళదాం అంటే 2029లో అడిగితే ఇస్తారు కదా, వెళ్తారా మీరు కాంగ్రెస్ తో కలిసి? 2029 అంటే చాలా ఇంకొక కాదు వెళ్తారా అంటున్నాను. ఇప్పుడు వాళ్ళు అడిగారు కాబట్టి మీరు చేస్తారా? కాంగ్రెస్ అడిగినా చేస్తారా? సార్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనే దానికి ఆ రోజు తీసుకున్న నిర్ణయం బట్టి ఉంటుందండి. సరే ఓకే. ఇప్పుడు ఓకే అసెంబ్లీకి కాదు మీరు అడిగితే చేస్తారు కదా. అసెంబ్లీకి రండి చర్చించుకుందాం అంటున్నారు. అసెంబ్లీకి వెళ్తారా 11 మంది? సార్ నేను అనేదేనండి సార్, అసెంబ్లీకి 11 మంది వెళ్తారా లేదా అనేది మొన్న మా యొక్క ఎవరైతే మా స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణరెడ్డి గారు చెప్పారు. మీరు ఎందుకని ప్రతిపక్ష హోదా మాకు ఎందుకని ఇవ్వట్లా, మీరు ఎందుకు భయపడతా ఉన్నారు, ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మా 11 మంది ఎమ్మెల్యేలు వచ్చి మాట్లాడతారన్నారు. మీరు ఎన్నిసార్లు ఆ ప్రశ్న అడిగినా ఎన్నిసార్లు మేము ఇదే ఓకే ఏంటి 2 సంవత్సరాలు అయిందట మీ పతనానికి నాంది పలికి మీ పతనం తొక్కుతా అదం పాతాలని తొక్కుతా అన్న శపథానికి 2 ఏళ్ళు అయిందని. సార్ ఇవన్నీ జోకులు బాగానే ఉంటాయి సార్. నేను ఒకటే చెప్తాను సార్, ఎవరైతే అదా పాతాళానికి తొక్కుతామన్న వ్యక్తి నిజంగానే ఆయన సింగల్గా పోటీ చేసి పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి ఆయన గెలిచినా సరే రాజకీయ సన్యాసం తీసుకుని వెళ్ళిపోతాం. మేము రాజకీయం చెయ్యం. కాదండి మీ నాని గారు కూడా ఇలాగే శపథాలు కాదు మీ కొడాల నాని గారు ఏమన్నారు, ఆయన చంద్రబాబు నాయుడు గారు బూట్లు ఏమో తుడుస్తారన్నారు, ఆ బూట్లు తీస్తారన్నారు. కాదు లక్ష్మణ్ వినండి సార్, ఒక బలమైన వ్యక్తిని సరే సార్ ఒకటి సార్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటాం సార్. ఒక అడవిలో ఒక సింహం ఉంది సార్. ఒక సింహం మీదకి 4 ఎద్దులు వెళ్ళా, 4 గుర్రాలు వెళ్ళా, 4 జింకలు వెళ్ళా, నాతో ఒక 10 ఏ రకమైన పందులు వచ్చినా ఆ సింహాన్ని బెదిరిస్తే ఆ సింహం మీద దాడి చేస్తాయి. కానీ ఒక్కరు వచ్చినప్పుడే తెలుస్తుంది కదా సింహం ఏంటో, సింహం పంజా ఏంటో తెలియడానికి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా వాళ్ళకి బీజేపీతో పొత్తు లేకుండా వాళ్ళు ఎప్పుడు కూడా గెలవలేదు. ఒకసారి చూడండి. సరే కాదు అది లక్ష్మణ్ ఒకటి అర్థం కాదు ఏంటంటే రాజ్యాంగ విరుద్ధమా? వాళ్ళకి నచ్చింది పెట్టుకుంటున్నారు. మీరు పెట్టుకోండి, మీరు పెట్టుకోండి, మిమ్మల్ని ఎవరొద్దన్నారు? మిమ్మల్ని కాదు ఒకటి లక్ష్మణ్, ఇప్పుడు సింగిల్ గా వస్తేనే గొప్ప, సింగిల్ గా రాకపోతే అది విజయం కాదా? సింగిల్ గా వస్తేనే గొప్ప కదా సార్. దేనికి తిప్పుకోవడానికి గొప్ప కాదు. ఇప్పుడు ఓకే సింగిల్ గానే వచ్చారు, 11 సీట్లకు వచ్చారు, ఏంటి ఏముంది అందులోని? కలిసి వెళ్ళారు, సక్సెస్ఫుల్ గా ముందుకు సాగారు, అందులో ఏంటి వాట్ రాంగ్? సార్ నేను చెప్తే వినండి సార్, మేము అదే కదా చెప్తున్నాం. మేము సింగిల్గా వచ్చాం, 11 సీట్లు వచ్చి 40% ఓటు శాతం మాకు వచ్చింది. మీరు ముగ్గురు వచ్చారు, ముగ్గురు వచ్చినప్పుడు బీజేపీ శాతం ఓట్లన్నీ, అలాగే జేఎస్పీ శాతం ఓట్లన్నీ, టీడీపీ పడిన ఓట్లన్నీ వీళ్ళేమంటారు, టీడీపీకి మా జనసేన పార్టీ వాళ్ళు వేశారు, జనసేనకి మా టీడీపీ వాళ్ళు వేశారు, మా బీజేపీ వాళ్ళు వేశారు అంటారు. నిక్కచ్చమైన ఓటు శాతం ఎంత? నిక్కచ్చమైనట్టు ఓటు సరే అది ఎవరు చూస్తారు? ఇప్పుడు అది కాదు, దాని ప్రకారంగా ఆ రేషియో ప్రకారంగా మీకు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏలమని ఇస్తారా? ఎందుక లెక్కలో సార్ రేషియో ప్రకారం ఏలపైన ఒక పార్టీ మనుగోడ ఉండాలంటే, ఒక పార్టీ ప్రజల యొక్క మన్నలను పొందాలంటే, అభిమానం పొందాలంటే ప్రజల్లో ఉండే నాయకుడు ఆ నాయకుడు మాట మీద నిలబడ్డాడా లేదా, స్థిరత్వం గల నాయకుడా కాదా, కోటుకో మాట్లాడుతున్నాడా, అబద్ధాలు ఆడుతున్నాడా, ఏ మాటలు చెప్పి రాజకీయాలు చేస్తున్నాడో ప్రజలందరూ అండర్లైన్ చేస్తారండి. మీరు అనుకున్నారేమో ఈ రోజులో పవన్ కళ్యాణ్ గారికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది,
ఆయన్ని ఎక్స్పెరిటేట్ చేసేటట్టుగా టీడీపీలు వాడుకున్నారు. టీడీపీ వాళ్ళు చాలా తెలివిగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని జోకరం చేశారు, అన్ని వర్గాలకి దూరం చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అలాగే క్రిస్టియన్స్ కూడా దూరం చేసేలాగా టీడీపీ ఒక పావులాగా పవన్ కళ్యాణ్ ఓడుకుంది. పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు బంధం గురించి కాదు, వాళ్ళిద్దరు బంధం కోసం మీరు అనాలిసిస్ ఎందుకు, అసలు మీ పరిస్థితి ఏంటి, అది కదా కావాలి. లక్ష్మణ్ గారు మీకు పార్టీ ఉంది సార్, మీరు మర్చిపోయారా? ఇక్కడ నేను అనేది ఏంటంటే అది వాళ్ళు చూసుకోవాలి కదా లక్ష్మణ్, ఒకటండి అది వాళ్ళు చూసుకుంటారు కదా. ఆయన్ని వాళ్ళు ఇబ్బంది పెట్టారు, ఆయనకి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, వాళ్ళ బంధం బాగానే సాగుతున్నది అంటున్నారు. మధ్యలో వాళ్ళ టార్గెట్ మీకెందుకు, మీరు ఎలా పెంచుకోవాలని కదా చూడాలి నెక్స్ట్ కి. కాదు లక్ష్మణ్ గారు ఒక చిన్న మాట అండి. లక్ష్మణ్ గారు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, మేము సింగిల్ గానే వెళ్తాం, కాంగ్రెస్ పార్టీతో పొత్తు మాత్రం ఉండదు. లక్ష్మణ్ గారు ఒక చిన్న పార్టీతో పొత్తు పెట్టుకోలేదు, కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదు, ఎన్డీఏకి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అంతేనా సార్? మేము బీజేపీ పార్టీ మమ్మల్ని పొత్తులో రమ్మని అడిగితేనే మేము పొత్తు పెట్టుకోలేదు కదా. మేము పొత్తు పెట్టుకోలేదు కాబట్టి జనసేన టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా పోటీ చేశారు. అదే పొత్తు మేము పెట్టుకుంటామంటే ఏంటి బీజేపీ. లక్ష్మణ్ గారు చిన్న సందేహం సార్, ఇప్పుడు వాళ్ళని పొత్తు పెట్టుకొని గెలిచి ఎలక్షన్కి వెళ్ళారన్నారు. ఇప్పుడు మీరు ఎన్డీఏ అభ్యర్థి ఉపరాష్ట్రపతి ఎలక్షన్లో కూడా మీరు బీజేపీతో ఇండియా టీడీపీతో జనసేనతో పొత్తులోగా ఓటేసింది, మరి మీరే ఇక్కడ పొత్తు పెట్టుకున్నారుగా. ఒకటి సార్, జనరల్గా మీరు ఎప్పుడు జనసేన జెండా కూలీలు అంటున్నారు కదా. ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏమన్నారు తెలుసా, మమ్మల్ని కాషాయం కూలీలు చేశాడు మా జగన్ అన్న అంటున్నారు. మమ్మల్ని కాషాయం జెండా మోపిస్తున్నాడు మా జగన్ అన్న, ఆయన కేసుల కోసం భయపడి కాషాయం కూలీలు చేశాడు మమ్మల్ని అంటున్నారు. చెప్తానండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అదే అన్నారు. మొన్నటి వరకు మేము కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తు ఉన్నటువంటి జెండానే మోసాము, ఈ రోజున ఇదే కాంగ్రెస్ పార్టీ మాకు టీడీపీ జెండా మోపిస్తూ ఉంది, జనసేన పార్టీ జెండా మోపిస్తూ ఉంది, బీఆర్ఎస్ అన్ని జెండాలు కూడా కాంగ్రెస్ పార్టీ మోస్తుంది, ఇదే దౌర్భాగ్యం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు బీజేపీ వాళ్ళతో కలిసి వెళ్దాం అనుకుంటే మీరు మధ్యలో అడ్డుపడ్డారట. ఏమండి కాదు ఒక నిమిషం లక్ష్మణ్. వంశీ వినిపిస్తుందా? బీజేపీ వాళ్ళతో కలిసి వెళ్దామంటే మీరు అడ్డుపడ్డారట. అదే వర్మ గారు, ఇప్పుడు ఇట్లాంటి టఫ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు పాపం ఏ ఛానల్లో అయినా ఈ రెడ్లందరూ తప్పుకుని రేగడి లక్ష్మణరావు గారిని పంపిస్తున్నారు. వెంకటరెడ్డి కేసీ ఇంకోరు శేఖర్ రెడ్డి, లేదంటే ఆయన ఇంకొక రెడ్డి ఉన్నారు తిరుపతి నుంచి వస్తారు, ఆయనే వస్తాడు అనుకుంటే పాపం మా తమ్ముడు లక్ష్మణ్ రావే వస్తాడు పద్దాక. ఇప్పుడు చిట్టి ఛానల్ ఉన్నానన్నా, చిట్టి ఛానల్ నుంచి మీ ఛానల్లోకి వచ్చాను ఇప్పుడు. అవునవును వచ్చారు కదా, అదే చెప్తా ఉన్నా, ఇట్లాంటి టఫ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడల్లా డిఫెండ్ చేసుకోవడానికి రాహుల్ ద్రావిడ్ లాగా నిన్ను పంపిస్తారు. అదే మా బాధ, వాళ్ళు ఇట్లాంటి టాపిక్స్ ఉన్నప్పుడల్లా నిన్నే పంపిస్తా ఉన్నారు. లేదు నా అభిప్రాయం లక్ష్మణ్ గారు, దట్స్ ఓకే. అయితే ఈయన ఏమన్నారంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని జోకర్ చేస్తున్నారని చెప్పేసి ఒక మాట అన్నారండి. అయితే అసలు జోకర్ అయ్యింది ఎవరు, 2024 ఎలక్షన్స్ తర్వాత జోకర్ అయ్యింది ఎవరు అనేది ఒక విశ్లేషణ చేసుకుంటే మాత్రం అప్పటి వరకు అసలు ఇంకా కింగ్ లాగా దిగాడు, ఎక్కడికి వెళ్తే అక్కడికి పోలీసులు, ఎక్కడికి వెళ్తే అక్కడికి పరదాలు వేసుకుని తిరిగినటువంటి వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళి 2024 జూన్ 4 తర్వాత అసెంబ్లీకి వెళ్ళి మత్సూదర్ రావు గుర్తు పెట్టుకో అని చెప్పి జోకర్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ఇంకొకసారి ఏంటంటే వైనాట్ 175 అని చెప్పిన వ్యక్తి 11 దిగిపోయి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తాను అని చెప్పి జోకర్ అయిపోయాడు. ఇలా జోకర్ అయిపోయి కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని మించిన జోకర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు కూడా లేరు. ఆ తర్వాత ఇంకొక విషయం, ఈయన ఏమంటా ఉన్నారంటే పులినంట, పులినో సింహాన్నో జంకొచ్చుద్దంట, ఇవన్నీ వచ్చి బంధిస్తాయంట. మేమేం చెప్తా ఉన్నాం, ఓ పిచ్చి కుక్కను తరమాలంటే ఊళ్ళో జనం అందరూ కలిసి తరమాలి, అదే జరిగింది. సో ఈ పుల్లు సింహాలు కంపారిజన్ చేసుకునే ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. నిజంగా ఆయన కూడా నిజంగా నేను పులినేనేమో అనుకున్నాడు ఇన్ని రోజులు. నువ్వు పులి కాదు నాయన, ఇది పరిస్థితి అని చెప్పేసి ప్రజలు చెప్పినటువంటి పరిస్థితి. ఇక బీజేపీతో మేము అడ్డుకున్నామని ఇది అంటా ఉన్నారా సార్ వర్మ గారు? ఏంటంటే క్వశ్చన్ అది. బీజేపీతో వైసీపీ వెళ్తుంటే మీరు అడ్డుపడి ఇటు తిప్పారట వాళ్ళని. బీజేపీతో వైసీపీ వెళ్తామంటే మేము అడ్డుపడి ఇటు తిప్పాం. ఇప్పటికీ కూడా బీజేపీతో వెళ్తున్నారు కదా సార్, ఎవరు ఆపారు? ఇప్పుడు కూడా మేము డైరెక్ట్ గా బహిరంగంగా పొత్తు అనేటటువంటి ఒక పొత్తు ఎన్నికల్లో సహజం, పొత్తు అనేది కామన్, ఎవరితోనైనా పెట్టుకోవచ్చు. అయితే 2009లో రాజశేఖర రెడ్డి గారు కూడా పొత్తుతోనే వచ్చారు, 2004లో అనుకుంటా.
పొత్తుతోనే వచ్చారు. సరే, ఇప్పుడు బీజేపీ తోటి మేము బహిరంగంగా అనౌన్స్ చేశాం, ఇదిగో నేను బీజేపీతో పొత్తులో ఉన్నా, మాకు 2018లో జరిగినటువంటి కొన్ని కారణాల వల్ల బీజేపీతో విభేదించామని కూడా బహిరంగంగా అనౌన్స్ చేసి విభేదించాము. ఆ తర్వాత 2024లో కలిశాం. వీళ్ళు 2019లో సింగిల్ గా పోటీ చేస్తారని చెప్పి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు, ఎప్పుడు కోర్టు కేసులు ఉంటే అప్పుడు బీజేపీ దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళు పడుకున్నటువంటి పరిస్థితి అందరూ గుర్తు చేసుకుంటా ఉన్నారు కదా. మొన్న డీకే శివకుమార్ గారి దగ్గరికి, కర్ణాటక డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు, స్టాలిన్ గారిని మెప్పించడానికి ఎందుకు ట్రై చేస్తా ఉన్నారు, వెస్ట్ బెంగాల్ ఎందుకు ట్రై చేస్తా ఉన్నారు, ఇవన్నీ చెప్పుకుంటా పోతే ఎవరేంటనేది కూడా అర్థమవుతా ఉంది. ఏదైనా చేస్తే బహిరంగంగా చేయాలి. ఇదిగో ఈ పార్టీ మేము పొత్తులో ఉన్నాం, మేము కలిసి పోటీ చేస్తా ఉన్నాం, మా మధ్య సీట్ల ఒప్పందాలు ఇన్ని అని చెప్పేసి దమ్ముగా మేము పోటీ చేశాం. దానికి వీళ్ళు సింహాన్ని కట్టేసి వాళ్ళందరూ వచ్చి బంధించారు, ఏందేందో చెప్తా ఉన్నాడు. మేము చెప్పేది ఏంటి, ఒక పిచ్చి కుక్కని కట్టేయాలంటే మరి ఊళ్ళో వాళ్ళందరూ ఏకం అవ్వాలా, అయ్యారు. రైట్, ఓకే ఓకే. కీర్తన గారు చెప్పండి సార్. చాలా అంశాలు ప్రస్తావించారు ఆయన లక్ష్మణ్. నాది కూడా రేగడ లక్ష్మణ్ గారి మీద అదే ఫీలింగ్ సార్. పాపం ఆయన అమాయకుడిగా బలిపశువుని చేసేసి ఆ వైసీపీ క్యాడర్ తెచ్చి నిలబెడుతున్నారు. కానీ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. మీరు అన్నారు అగత్పాతాలని తొక్కుతానడానికి 2 సంవత్సరాలు అయింది అంటే అది బిగ్గెస్ట్ జోక్ అని. మేము తొక్కి చూపించాం సార్, అగత్పాతాలానికి తొక్కేసాం. అది ఆయన యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా రాష్ట్రం మొత్తం తెలుసు. అంటే ఆయన వైసీపీ కండువా వేసుకున్నాడు కాబట్టి ఆయన తెలియదేమో, కానీ జనసేన కార్యవర్గంలో ఆయన ఉన్నప్పుడు ఆయన ఇలాంటి స్టేట్మెంట్స్ లకి కాలర్ ఎగరేసి తగ్గేదే లేదని స్టేట్మెంట్లు ఇచ్చింటాడు ఆ టైంలో మా పార్టీలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ పార్టీకి వెళ్ళాడు కాబట్టి ఇంక ఖచ్చితంగా గత్యంతరం లేక సపోర్ట్ చేయాలి. బట్ అగత్ పాతాలనికి తొక్కుతానన్న స్టేట్మెంట్ మీదే కన్సిస్ట్ అయి పవన్ కళ్యాణ్ గారు అది నిలబెట్టుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేట్ కూడా తొక్కని అన్నాడు. మరి ఎంతవరకు నిలబెట్టుకున్నాడు? ఇప్పుడు జోకర్ పార్టీ, జోకర్స్ అని మాట్లాడే ఈ జోకర్లు మాట మీద నిలబడతారంట. మాట మీద నిలబడడం అంటే ఏంటి సార్? ప్రత్యేక హోదా తీసుకొని వస్తానని చెప్పి వాళ్ళు అడిగిన చోట కల్లా హామీలకు వాగ్దానాలకు బీజేపీ వాళ్ళకి అప్పుడు సపోర్ట్ చేయడమా? లేదు వీళ్ళు చేతిలో ఉన్న అంశాలను కూడా చెతగానోళ్ళలాగా చవటల్లాగా ఒప్పుకొని వచ్చేయడమా? ముఖ్యంగా మీరు గమనిస్తే వీళ్ళు ఇచ్చిన హామీలు సిబిఎస్ రద్దు చేయమంటే మద్యపాన నిషేధం, ఫ్రీ కరెంటు, ఎన్ని చెప్పారు సార్? చెప్పుకుంటూ పోతే మళ్ళీ అదే భారతం మనం మొదలు పెట్టినట్టు ఉంటుంది. సో ఇటువంటి మాటలు, నిబద్ధత, నిజాయితీ, ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారిని, అండ్ ముఖ్యంగా జంతువులతో కంపేర్ చేసుకోవద్దని చెప్పండి. అవి కూడా బాధపడుతున్నాయి. ఏంట్రా నాయన ప్రతి మమ్మల్ని జగన్ తో కంపేర్ చేస్తున్నారు మా కర్మానికి అనుకుంటున్నారు. జంతువులు అంటే బోన్లో ఉంటాయి, లేదంటే అడవుల్లో ఉంటాయి. ఇలా తావమని చెప్పండి. ఇక్కడ ఎందుకు సార్ మమ్మల్ని ప్రాణం తీసుకుంటున్నాం? అసలు ఏ ఉపయోగం వల్ల వీళ్ళ స్టేట్మెంట్స్ వల్ల, వీళ్ళ మాటల వల్ల ఒక్క 1% ఈ రాష్ట్రానికి ఉపయోగం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్స్ వల్ల ఏ వర్గానికి, ఏ మహిళకి? జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని ఈయన తీసుకొని వచ్చి మన దగ్గర చెప్పడం బిగ్గెస్ట్ జోక్ ఏంటి సార్? వీళ్ళది ఒకటి ఏంటంటే వీళ్ళు గెలిస్తేనేమో ప్రజా తీర్పు, కూటమి గెలిస్తేనేమో ఈవీఎం ట్యాంపరింగ్, మళ్ళీ మాకు 49% ఓట్ బ్యాంక్ ఉంది. ఎక్కడ సార్ ఏరా పొంతనుందా ఈ మాటల్లో? ఇప్పుడు ఆ ఈవీఎంలు మేమే ఏమో ట్యాంపరింగ్ చేసాం అన్నప్పుడు మీరు ఓట్లు ఎట్లా వచ్చాయి మీకు? అప్పుడు ఇటువంటి స్టేట్మెంట్స్ పాస్ చేయడము, ఎస్పెషల్లీ మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ కన్ఫైన్ అయ్యి మీ స్థాయిని దిగజార్చుకోవడం తప్ప వీళ్ళు రాజకీయం సార్. పొత్తులు పెట్టుకుంటే దిగజాడు రాజకీయం అంటే రాజశేఖర రెడ్డి గారు పొత్తులు పెట్టుకున్నారు. అప్పుడు ఆయన ప్రస్థానం గురించి మాట్లాడండి, ఆయన గెలుపు గురించి మాట్లాడండి. ఆయన పొత్తు పెట్టుకున్నప్పుడు అది పాతివ్రత్యం అయితే ఎదురోలు చేసి ఇంకా వేరే పని ఎందుకు అవుతుంది? ఎప్పుడైనా అదే కదా, అది స్ట్రాటజీ అంటారు పొత్తు అంటే. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన కార్యవర్గానికి కానీ ఒకటే చెప్పేది ఏంటంటే, పక్కన వాళ్ళ పార్టీ మీద అక్కడున్న నాయకులకి మీరు గీతోపదేశం చేయడము, సలహాలడం మానేసి మీ పార్టీని ఉద్ధరించుకుంటూ మీ కార్యవర్గాన్ని బలపరుచుకునే ప్రయత్నం చేస్తే బాగుంటది. మేము అదే మాట అంటున్నాం. వై నాట్ 175 అన్నది గుడ్డిగా మీరు ఆలోచించి తీసుకున్న డెసిషన్. దానికి ప్రజా తీర్పు లేదు. ఈ రోజు 11 సీట్లకే మీ ప్రజా తీర్పు ఇది. సో ఇప్పటికైనా మీరు అసెంబ్లీకి రండి, మాట్లాడండి. 11 సీట్లు ఉన్న నిలబడిన ఎమ్మెల్యేలు వచ్చి అప్పుడు మీకు తెలుస్తుంది ప్రజలు ఎంత కష్టపడ్డారు. మీ మరొక అంశం ఏంటి, సినిమాల్లో నటించవచ్చట హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ముఖ్యమంత్రులన్నా ఉప ముఖ్యమంత్రులన్నా హ్యాపీయా? హ్యాపీ అండి సార్. జెన్యూన్ గా మనం అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే కదా. దాని మీద జరిగిన ప్రచారం ఏంటంటే ఏ రకంగా చేస్తారు, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు సినిమాల్లో యాక్ట్ చేయడం ఏంటి, అది అసలు సమస్య లేదు, దాని మీద పెద్ద కేసులు అయిపోతాయి, ఏదేదో జరిగిపోద్దని కదా ఇప్పటి వరకు చాలా మంది మాట్లాడింది. సార్ మీకు అదే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే తప్పు ఉండదు, ఎవరైనా ఎదుటోళ్ళు చేస్తే తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారి పేరు సినిమాలు తీసుకొని ఎలక్షన్ మూమెంట్ రిలీజ్ చేసి సింపతి డ్రామాలు ఆడితే అదే సినిమాలు ఆయనకి ప్లస్ అవుతాయి, తప్పు కాదు. అదే ఇతర పార్టీ నాయకులు సినిమా చేస్తే వాళ్ళు సినిమానే వాళ్ళకి ఉన్న ఒకే ఒక ఆధారంగా
దాని ద్వారానే వాళ్ళు పార్టీ నడపాలి, రాజకీయం చేయాలి అంటే అది తప్పు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కరెక్ట్ అవుతుంది, ఆయన బిజినెస్లు చేసుకోవచ్చు, ఆయన ఒక సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు, ఒక పత్రికని పెట్టి ఇతర పార్టీ నేతల్ని దూషించవచ్చు, ఒక వన్ సైడెడ్ గా స్టేట్మెంట్స్ పాస్ చేయొచ్చు, అదే పత్రికలో నుంచి వాలంటీర్లకి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు పేపర్ ని, వాళ్ళకి 200 రూపాయలు ప్రజాధనం ఖర్చు పెట్టచ్చు. ఇక్కడ ఎక్కడ తప్పులు కనిపించవు. కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆర్థిక మూలం సినిమాల మీద ఆధారపడి ఉంది కాబట్టి దాన్ని కిల్ చేయడం కోసం ఒక ముసుగులో ఉన్న వైసీపీ వ్యక్తి దగ్గర ఈ కేసులు వేపిస్తూ ఉంటాడు. ఇది కొత్త ఏమీ కాదు, ఈ కేసు ఫస్ట్ ఏమీ కాదు. ఇటువంటివి నిలబడవు సార్. ఎప్పుడైనా నిబద్ధత నిజాయితీతో రాజకీయాలు చేసే వాళ్ళే రాష్ట్ర రాజకీయాల్లో చరణం ముద్ర. లక్ష్మణ్ ఏంటి ఎవరితోటి కేసు వేయించారట, అది ఈగిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాల గురించి మాట్లాడే అర్హత కోల్పోయారని వాయిస్ మ్యూట్ లో ఉంది. వినపడుతుంది. ఎవరైతే విజయ్ కుమార్ గారు ఐఏఎస్ అయినా, మాజీ ఐఏఎస్ అయినా, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారైనా, ఆయన ప్రజా సంస్థల పైన ప్రతిరోజు కూడా ఆయన గలమిప్పుతూ ఉంటారు. ఆయన ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టి మాట్లాడటంలో ఆ టీడీపీ నాయకులు కానీ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంటే దాన్ని పెద్దగా వర్మ గారు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనకున్న ఫోటోలు సర్క్యులేట్ అవుతున్నాయి సార్, మీరు సెర్చ్ చేయొచ్చు. విజయ్ కుమార్ గారు ఐఏఎస్, ఆయన కూడా క్యాబినెట్ ఆఫీసర్ వర్క్ ఏంటి, విజయ్ కుమార్ గారు చేస్తున్న వర్క్ ఏంటో మీరు గంటలు మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి విజయ్ కుమార్ అనే వ్యక్తి క్యాబినెట్ హోదాలో ఆ రోజున జగన్ గారు సీఎం గా ఉండేటప్పుడు ఆయన కూడా పనిచేశారు, ఫోటోలు ఉంటాయి. తప్పేముందమ్మా? ఐఏఎస్ ఇప్పుడు ఎందుకు అంత చెల్లించిపోతున్నాడు పవన్ కళ్యాణ్ గారు సబ్జెక్ట్ వస్తే? ఆ విజయ్ కుమార్ వ్యక్తికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత కన్సర్న్? ఒక ఐఏఎస్ ఆఫీసర్ న్యూట్రల్ పర్సన్ గా ఉండాలి. అంత ఎక్కడ కూడా నాకు అర్థం కావట్లా. వినాలి. మీ నాయకులు, మీ పార్టీ ప్రధాన కార్యదర్శి, విజయనగరం జిల్లాకి, విజయనగరంకి ఇన్ఛార్జ్ అయినటువంటి పాలవలస యశస్విని గారు మిమ్మల్ని ఏమంటున్నారు? వాళ్ళు లేబర్ వాళ్ళు, లో క్యాస్ట్ వాళ్ళు వేరే గ్రహాంతరం నుంచి వచ్చారు, వాళ్ళు తగలట్టారు మా జనసేన పార్టీలో అని అన్నారు. మీరు విన్నారా లేదు? మీరు వినాలా? అందుకనే లేబర్ వాళ్ళు, లో కాస్ట్ వాళ్ళు, గ్రహాంతర వాసులందరూ కూడా జనసేన పార్టీలో ఉన్నారని మీ పార్టీ ప్రధాన కార్యదర్శి, విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ పాలవలస యశ్వసుని అన్నారు. అలాంటి వాళ్ళు ఇక్కడ మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఆయన తీసుకొని వచ్చిన మీరు మధ్యలోకి వచ్చి ఇలా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు సినిమాలో నటించకూడదని ఆయన విజయ్ కుమార్ గారు ఆయన పార్టీ తరఫున ఆయన కోర్టులో ఫిల్ దాఖలు చేశారు. కోర్టు వారు సినిమాలో నటించవచ్చు అన్నారు. సినిమాలో నటించవచ్చు, కానీ పర్మిషన్ తీసుకోవాలి. ఎవరైతే ప్రజాప్రతినిధిగా ఉంటారో వాళ్ళకు ఉన్నటువంటి టైం ఏదైతే ఉందో, ప్రజల ద్వారా, ప్రజలు కట్టిన ట్యాక్సుల ద్వారా జీతాలు తీసుకున్నటువంటి మంత్రులు, మినిస్టర్లు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, వీళ్ళందరూ కూడా ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా వచ్చినటువంటి డబ్బులతో వీళ్ళు జీతాలు తీసుకున్నారు. కాబట్టి ప్రజలకి జవాబుదారుతనంగా ఉండాలి. కాబట్టి వీళ్ళు పర్మిషన్ తీసుకుని సినిమాలు తీయాలి, పర్మిషన్ ఉండాలి అని చెప్పి ఆయన వాదన. కోర్టు వారు కూడా అదే చెప్పారు. అంతేగాని పర్మిషన్ లేకుండా సినిమాలు తీయకూడదని చెప్పలా. కోర్టు ఏం చెప్పిందో చెప్పండి, ఆయన ఏం చెప్పాడో కాదు, కోర్టు ఏం చెప్పిందో చెప్పండి. కోర్టులు కూడా అవే చెప్తే నేను పేపర్ ఆర్టికల్స్ పంపిస్తున్నాను వర్మ గారు, మీరు చదవండి. కోర్టు వారు ఏం చెప్పారో మీరు ఒకసారి కాపీ తెచ్చుకోండి. విత్ పర్మిషన్ తో సినిమాలో ఎవరైనా నటించవచ్చు. అది ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, ఎవరైనా సరే పర్మిషన్, అది ఎవరైనా సరే పర్మిషన్ తో చెయ్యాలి. ఇంకో విషయం సార్ వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారు సినిమా నటించడం వల్ల మాకు వచ్చిన నష్టం లేదు, లాభం లేదు. అలాగనే ప్రజలకు కూడా లాభం లేదు, నష్టం లేదు. ఆయన సినిమాలు ఎవరు చూడడం లేదు. ఎందుకంటే వేరే మళ్ళీ సినిమా తీశారు, టికెట్లు కొన్నారు.
ఎంత రేగడి గారు టికెట్లు మిమ్మల్ని పెట్టి హీరో ఫ్రీగా పెట్టమని టికెట్లు ఇచ్చినా ఓకే. ఎవరు ఆ సినిమాని చూడలేదు. ఓకే. ఎంత ఫ్రీ పబ్లిసిటీ చేసినా సరే సరే ఒక్క నిమిషం ఏంటి వంశీ దేనికి నవ్వుతున్నారు వంశీ ఒక్క నిమిషం వంశీ దేనికి నవ్వుతున్నారు సార్ బాబు వీళ్ళ మాదిరి అద్దువాడ సీనుతో పాటు రేగడి గారిని కూడా సినిమా తీయమని అడుగుతున్నారా ఇంకా ఏంటి గోరంట్ల అంబటి రాంబాబు అనంత బాబు వీళ్ళు హీరోలుగా వస్తుంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా చోట్ల పవన్ కళ్యాణ్ గారిని సినిమా చూడట్లా. పవన్ కళ్యాణ్ గారి కేసు అయిపోయింది. ఆయనకి జనాలు ఇంట్రెస్ట్ లేదు. సో ఎందుకు చూస్తారు పవన్ కళ్యాణ్ గారి సినిమాని? ఇప్పుడు ఆ సినిమా మీరు చూపించిన సినిమాలో అవన్నీ చూసేసారు జనం, అయిపోయింది. నేను అదే చెప్తానండి, గతంలో పవన్ కళ్యాణ్ గారు చిప్పు తీసే సినిమాలు రావు సార్. ఎప్పుడైనా కానీ రేగడి లక్ష్మణరావు గారు పండించే కామెడీకి ఇక బాగా ఎంటర్టైన్మెంట్ మీరు కూడా మీరు చేస్తున్న కామెడీకి నేను చెప్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారి సినిమా చూస్తే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అసలు జనాలే రావట్లేదు అన్నాడు మొన్న. ఈ రోజు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి జనాలు రావట్లేదు అని అంటా ఉన్నారు. సినిమాలకు వచ్చి మాత్రం పాపం టైం కూడా చచ్చిపోతా ఉన్నారు. లక్ష్మణరావు గారు చాలా కామెడీ ఎన్ని రోజులు కంటిన్యూ చేయండి. ఒక నిమిషం అండి, జోకర్ గురించి మాట్లాడారు, అది ఒకసారి చెక్ చేసుకోండి. నువ్వు మాట్లాడు వర్మ గారు. సరే ఈ రోజు కడగండి వర్మ గారు, చాలా లక్ష్మణరావు గారిని ఆపి టాపిక్ అడగమంటారు సార్. సరే సరే అది తనేదో చెప్తున్నాడు ఒక్క నిమిషం. ఈ రోజు ఆర్ నారాయణమూర్తి గారు నటించినటువంటి యూనివర్సిటీ సినిమా రిలీజ్ అయిందన్న. ఈరోజు చీపురుపల్లిలో వంశీ థియేటర్లో ఆర్ నారాయణమూర్తి గారితో సహా మీ సినిమాకి వెళ్ళాం. అయితే సినిమా ఖాళీ లేదు. ఎంతమంది జనాలు వచ్చారంటే ఈ రోజుల్లో కూడా, ఈ వయసులో కూడా వచ్చారంటే ఎందుకు వచ్చారు? ఆయన ప్రజల కోసం, సమాజం కోసం సినిమాలు తీశాడు. ఆయన సొంత డబ్బులు పెట్టుకొని ప్రజలు బాగుండాలి, సమాజం బాగుండాలి అని చెప్పి సినిమాలు తీశారు. కాబట్టి అటువంటి వ్యక్తులకి ప్రజాదరణ ఉంటది. సరే ఓకే, మీరు తీయించొచ్చు కదా, ఏముంది మీ దగ్గర కూడా ఉన్నారు కదా యాక్టర్స్. కాదు లక్ష్మణ్, మీరు తీయండి, తప్పే ఉన్నది. ప్రజా శ్రేయస్ కోసం, ప్రజల కోసం మంచి మంచి మూవీస్ తీయించండి. పవన్ కళ్యాణ్ గారు సమాజం కోసం, ప్రజల కోసం ఒక సినిమా తీసారా చూపించండి. ఆయన సొంత సినిమాలు కాదు కదండి అవి. ఆయన ఎవరో ప్రొడ్యూస్ చేస్తుంటే ఆయన నటిస్తున్నాడు. వినండి కాదు లక్ష్మణ్, మీరు కంపేర్ చేయడానికి ఉండాలి కదా. ఆయన యాక్టరు, ఆయన నటిస్తున్నాడు, ఆయన రెమ్యూనరేషన్ తీసుకుని నటిస్తున్నాడు. ఆయన ప్రజా సేవస్ కోసం, వాటి కోసం ఎలా తీయగలడు? ఆయన ప్రొడ్యూసర్ కాదు కదా. సినిమాలు, ప్రజాస్వామ్యానికి ఉపయోగపడే సినిమాలు, ప్రజలకు ఉపయోగపడే సినిమాలు తీయాలా? ఓకే ఒక నిమిషం, ఓకే లక్ష్మణ్ ఒక్క నిమిషం, ఏదో చెప్తున్నారు ఆవిడ. ఏంటి కీర్త మాట్లాడండి. కాదు సార్, చరిత్ర అంటే వీళ్ళకి ఏం తెలుసు సార్? రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్న బాబాయ్ గొడ్డలపోడు తప్ప వీళ్ళకి ఏం చరిత్ర తెలుసు? ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు సార్ ఒక నిమిషం లక్ష్మణ్ గారు, ఒక నిమిషం అండి సార్. పాపం వైసీపీ పరిస్థితి ఎలా ఉందంటే, ఒకప్పుడు రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ గారు రాజకీయం ఎలా చేస్తున్నారు ఏంటి అని మాట్లాడేదాన్ని. అక్కడ నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి మాట్లాడే స్థాయికి దిగజారంటే వాళ్ళ పార్టీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో ఒకసారి చూడాలి సార్. రెండోది సార్, ఆర్ నారాయణమూర్తి గారు ఆయన డబ్బులతో ఆయన సినిమా తీశారు. ఈయన డబ్బులు డొనేట్ చేయాలా, మరి ఈయన ఎందుకు పబ్లిష్ చేస్తున్నారు? ఒకటి. రెండోది, గతంలో ప్యూహం అని చెప్పి ఏదో రావు గోపాల్ వర్మ సినిమా ఒకటి తీస్తే అది ప్రభుత్వం డబ్బులు ఇచ్చారు సార్. వీళ్ళ డబ్బుల గురించి మాట్లాడతారు, ప్రజా యొక్క ఇది గురించి మాట్లాడుతున్నారు కదా. జగనన్న ఏమైనా సిమెంట్ ఫ్యాక్టరీల నుంచో లేదంటే పేపర్ నుంచి ఏమన్నా డబ్బులు ప్రజల మంచి ఏమన్నా మంచి చేస్తే మనం మంచి అని చెప్పుకోవచ్చు. మనం ఏ రోజు ఎప్పుడు మంచి చేయలేదు కదా లక్ష్మణ్ గారు. నేను అదే చెప్తాను నాగార్జున గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు మేమేమనలేదే, మేమే దానవీర సూరకర్ణ అనలేదు సార్. సార్ వాద్రా కేసులో దొరికిన డబ్బులు, వాళ్ళ ఎల్లుడు కేసులు డబ్బులు ఇవన్నీ జనాలకు పట్టుకోండి సార్, పట్టుకోండి. మీరు జెండా కుల్లే కదా, మీ బిగ్ బాస్ మోడీ గారికి చెప్పి పట్టుకోమని చెప్పండి. మేము చేతులు పైకెత్తేస్తాం, మీరు పట్టుకోండి. దొరికింది మొత్తం తీసుకోండి. మీ జగన్ కూడా